జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి బాలీవుడ్ చిత్రం వార్ టూ ద వార్ హ్యాస్ బిగన్ అంటూ వస్తున్నటువంటి వార్ 2 చిత్రంలో అద్భుతమైన పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్గా కనిపిస్తున్నాడని ప్రతి ఒక్కరూ చెబుతున్నప్పటికీ ఆయన విలన్గా కనిపించడం లేదనేది మేకర్స్ చెప్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ విలన్గా కనిపించి ఆ చిత్రం సౌత్ ఇండియాలో విడుదల చేస్తే థియేటర్లు మామూలుగా ఉండవు, బద్దలైపోతాయన్న సంగతి వారందరికీ తెలిసిందే. ఎందుకంటే హృతిక్ రోషన్ పక్కన జూనియర్ ఎన్టీఆర్ విలన్ అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ని ఒక మంచి పాత్రలో, ఒక హీరోని మించిన పాత్రలో కనిపించే అవకాశం ఉందని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే RRRలో సినిమాలో కూడా చూసాము మనము, తారక్తో సమానంగా రామ్ చరణ్తో సమానంగా తారక్ను చూపించడం జరిగింది. సేమ్ అదే ఫార్మాట్లో వార్ 2లో కూడా హృతిక్ రోషన్ కన్నా కూడా ఒక మెట్టు ఎక్కువే తారక్ను చూపించే అవకాశం ఉందని అయితే చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి బాలీవుడ్ చిత్రం వార్ 2 ద వార్ హ్యాస్ బిగన్ అంటూ వస్తున్నటువంటి వార్ 2 చిత్రంలో అద్భుతమైన పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్గా కనిపిస్తున్నాడని ప్రతి ఒక్కరూ చెబుతున్నప్పటికీ ఆయన విలన్గా కనిపించడం లేదనేది మేకర్స్ చెప్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ విలన్గా కనిపించి ఆ చిత్రం సౌత్ ఇండియాలో విడుదల చేస్తే థియేటర్లు మామూలుగా ఉండవు, బద్దలైపోతాయన్న సంగతి వారందరికీ తెలిసిందే. ఎందుకంటే హృతిక్ రోషన్ పక్కన జూనియర్ ఎన్టీఆర్ విలన్ అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ని ఒక మంచి పాత్రలో, ఒక హీరోని మించిన పాత్రలో కనిపించే అవకాశం ఉందని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే RRRలో సినిమాలో కూడా చూసాము మనము, తారక్తో సమానంగా రామ్ చరణ్తో సమానంగా తారక్ను చూపించడం జరిగింది. సేమ్ అదే ఫార్మాట్లో వార్ 2లో కూడా హృతిక్ రోషన్ కన్నా కూడా ఒక మెట్టు ఎక్కువే తారక్ను చూపించే అవకాశం ఉందని అయితే చెప్పవచ్చు.